హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతులు తర్వాతి భాగం చదివేద్దాం. మాంగళ్యం 30. అక్కడి నుంచి వచ్చేసిన టైంలో కనీసం తల్లిని ఎక్కడికి తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా తనకి రానందుకు తనని తానే తిట్టుకున్నాడు అభి. అయ్యింది చాలే, పట్టించుకోవాల్సినవి మాత్రం వదిలేసావు. ఇక నుంచి అభి ఒక్క పూట తినకపోయినా నీకే తన్నులు పడతాయి, జాగ్రత్త. నీకేం కావాలన్నా దానికి చెప్పున అన్న. అదేమైనా నీ మాట వినకుండా తిక్క వేషాలు వేస్తే నాకు చెప్పు, 2 తగిలిస్తాను అంటూ సడన్గా ఏదో గుర్తొచ్చి, అయినా నీకు చెప్తున్నానేంటి నేను? చిన్నప్పుడు దాన్ని ఎక్కడ తిడతానో అని మా అందరికీ అబద్ధం చెప్పినవాడివి నువ్వు. ఇక ఇప్పుడది నీ పెళ్ళామై కూర్చుంటే ఎందుకు చెప్తావు నా పిచ్చి కానీ అన్నారు భారతి. తేజు వెంటనే అభి ఫేస్లో రియాక్షన్ కోసం చూసింది, అతనికి ఏమైనా గుర్తొచ్చిందేమో అని. భారతి అనేదానికి అభి ఆశ్చర్యపోయాడు. చిన్నప్పుడే తేజు కోసం అబద్ధం చెప్పడం ఏంటి? అంటే మేము ఇంతకు ముందే కలిసామా అని డౌట్ వచ్చింది. కానీ మాలిని భారతి ఫ్రెండ్స్, పైగా బంధువులే కదా, ఎప్పుడే కలిసి ఉండొచ్చు అనుకున్నాడు. కానీ వివరం అడగలేదు. అతనికి ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. సైలెంట్గానే ఉన్నాడు. అభి ఏం పట్టించుకోకపోవడంతో నిరుత్సాహపడింది తేజు. భారతి మాట్లాడుతూనే ఉన్నారు. తేజు, నిన్నే అడుగుతాను, అభి ఏ పూట కాపూట తిన్నాడా లేదా అని చెప్పాలి. నువ్వైతే నా దగ్గర అబద్ధాలు చెప్పలేవు అన్నారు భారతి మామూలుగా. వాళ్ళ పెళ్లి విషయమై మొత్తం అంతా దాచి ఆవిడకి అబద్ధమే చెప్తుందని గుర్తొచ్చి తేజుని చూశాడు అభి. అతని ఇంటెన్షన్ అర్థమై అమ్మకి చెప్పొద్దన్నట్టు ఫాస్ట్గా 2-3 సార్లు తల అడ్డంగా ఊపింది. అంతలో భారతి కూడా తనని చూడడంతో తల ఊపడం ఆపేసి దిక్కులు చూస్తూ నుంచుంది. తేజు బిహేవియర్ వింతగా చూస్తూ, నువ్వు ఏ విహారయాత్రకి వెళ్ళలేదే కొత్తగా చూడ్డానికి? నీ రూమ్కే వచ్చావు. అదిగో లక్ష్మి వచ్చింది, తొందరగా రూమ్ క్లీన్ చేసి నీ లగేజ్ అంతా సర్దుకో అన్నారు భారతి. మూతి తిప్పి పనిలో పడిపోయింది తేజు. రూమ్కి తేజు వస్తుందని అభికి అర్థమైనా స్టిల్ సైలెంటే. వాళ్ళు క్లీన్ చేస్తుండటంతో 2 కుర్చీలు తీసుకెళ్లి బాల్కనీలో వేసి అభి చేతిని పట్టుకుని బాల్కనీలో కూర్చోబెట్టారు భారతి. లోపల నుంచి దుమ్ము వాళ్ళ మీద పడకుండా కర్టన్ వేసేశారు. కాసేపు పిచ్చిపాటు మాట్లాడి అభి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఏం జరిగిందో నాకు తెలియదు అభి. మీ అమ్మ ఇప్పటికే బాధపడుతుందని మళ్ళీ అదంతా గుర్తు చేసి ఇంకా బాధ పెట్టలేక అడగలేదు. తేజుని అడిగితే ఇప్పుడు అదంతా అయిపోయిందిగా, తర్వాత చెప్తాలే అంటుంది. అలా అని నిన్ను కూడా అడగను. కానీ ఇన్ని రోజులుగా నువ్వు ఇలా ఉన్నావంటే అది నీ మనసుకి గట్టిగా తగిలిందని మాత్రం అర్థమైంది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, జరిగిందాన్ని మనం మార్చలేం. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు. ఒకసారి మీ అమ్మ గురించి ఆలోచించు. ఆస్తి అంతా పోయినా బాధ కంటే నువ్వు ఇలా అయిపోవడమే తనని కృంగ తీస్తుంది. నువ్వెప్పుడు మామూలు అయ్యి మమ్మీ అని పిలుస్తావా అని ఎదురు చూస్తుంది. తన ముందే నువ్వు ఇలా చీకటి గదికి పరిమితం అయిపోతే తట్టుకోగలదా? నువ్వు తప్ప ఇంకెవరున్నారు తనకి? నీకోసమేగా బతుకుతుంది. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కనీసం ఎక్కడికి వచ్చావో కూడా తెలియకుండా ఉన్నావు. అప్పటి నుంచి తేజు నీ గురించి ఎంత జాగ్రత్త తీసుకుందో నేను చూస్తూనే ఉన్నా. నువ్వు తిన్నా తినకపోయినా ప్రతి పూట భోజనం తీసుకొచ్చి తినమని బ్రతిమాలతో, రాత్రిళ్ళు ఎక్కడ నిద్రపోవో అని నిద్ర మాత్రలు కలిపి వద్దన్న పాలు తాగిస్తూ నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కిందనే ఉంటూ నీ బాధను అర్థం చేసుకుంది. ఏం జరిగిందో చెప్తే నీ గురించి నేనెలా అనుకుంటాను అని నాకు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. నీకోసమేగా ఇదంతా. నీకంటూ తల్లి భార్య ఉన్నారని గుర్తుంచుకో అభి. నువ్వు ఒక్కడివే నీ లోకంలో ఉంటే వాళ్ళు ఏమైపోతారు అంది. అప్పుడే వంశీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. బాల్కనీ నుంచి వంశీ వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. అదిగో ఆఖరికి వాడు కూడా రోజు నీ కోసం వచ్చి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నువ్వు ఈ లోకంలో లేనే లేవు అంటూ వంశీని చూపించారు. చుట్టూ నీ కోసం మేము ఇంతమంది ఉండగా నువ్వు లేని దాని గురించి, పోయిన దాని గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? పోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుకో. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. డబ్బు అసలే శాశ్వతం కాదు. దానికి ఉదాహరణ మేమే. జీవితం అంటే చాలా చూడాలి అభి. నీ వల్లే తప్పు జరిగి ఇలా అయిందని బాధలో ఉండిపోతున్నావని మీ అమ్మ ఇంకా బాధపడుతుంది. అది జరిగిపోయింది కదా, అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకో. ఇప్పుడు అదే నువ్వు చేయగలిగేది. నిన్ను ఇలా చూడడం నాకు చాలా కష్టంగా ఉంది నాన్న. నాకు తేజు ఎంతో, నువ్వు కూడా అంతే.
కొన్ని మాట పట్టింపుల వల్ల మన కుటుంబాలు దూరంగా ఉన్నాయి కానీ మనసులో మాత్రం మనం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాం. మీ పెళ్లి వల్ల మళ్ళీ కలిసాం. మీ నాన్న, మావయ్య ఇప్పుడు ఉండుంటే మన కుటుంబాలను ఇలా చూసి చాలా సంతోషపడేవాళ్ళు. ఆ సంతోషం మనకు ఉండాలంటే నువ్వు ఇలా ఉండకూడదు. తొందరగా కోలుకో. మీ అమ్మ గురించి ఆలోచించు అభి అని మరోసారి చెప్పారు భారతి. తల్లి గుర్తొచ్చి అతని మనసు మరింత బాధకు గురైంది. మమ్మీ మొదటి నుంచి చెప్తూనే ఉంది. నేనే తన మాట నమ్మలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేను చేసిన తప్పుకి మమ్మీని కూడా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాను. ఇదంతా జరిగాక కూడా తను నన్ను ఒక్క మాట అనలేదు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాక ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు నాకు. ఇన్ని రోజులుగా మమ్మీ గురించి పట్టింపు లేదు. ఎలా ఉందన్న ఆలోచన లేదు. కనీసం క్షమాపణ చెప్పలేదు. ఎందుకు ఇలా పిచ్చివాడిని అయిపోయాను అనుకుంటుంటే తన మీద తనకి అసహ్యం వేసింది. నిజమే, మమ్మీ చాలా బాధపడుతుంది. నేను మమ్మీతో మాట్లాడతానండి అన్నాడు చిన్నగా. అభి అప్పటి నుంచి చూస్తున్నాను. అండి అండి అంటావేంటి? అత్తను నేను నీకు. నీ పెళ్ళాన్ని చూసి చూసి నేర్చుకో. మీ అమ్మతో ఎంత చనువుగా ఉంటుందది. ఇంకోసారి అండి అన్నావంటే ఇంటి అల్లుండని కూడా చూడను. 2 తగిలిస్తాను. చెప్పాగా. తేజు, నువ్వు ఇద్దరు ఒకటే, నాకు అర్థమైందా అన్నారు భారతి చిరుకోపంగా. మొహమాటానికి చిన్నగా నవ్వాడు. ప్రేమగా అతని తల నిమిరి కిందకి వెళ్ళిపోయారు భారతి. తన పని చేసుకుంటూనే ఇంకో పక్క వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విని తేజు. ఇప్పుడు అభి తల్లి దగ్గరికి వెళ్తాడేమో అని వెంటనే మాలిని రూమ్కి పరిగెత్తింది. ఉతికిన బట్టలు మడతపట్టుకున్నారు మాలిని. తేజుని చూసి అప్పుడే సర్దేసుకున్నావా మొత్తం అన్నారు. లేదింకా అంటూ ఆవిడ చేతిలో బట్టలు తీసుకుని మడత పెడుతూ, నువ్వెందుకు చేస్తున్నావత్తా ఈ పనులన్నీ? నేను చేస్తానుగా, లక్ష్మి కూడా ఉంది అంది. నేనేం చేస్తున్నానే? నా బట్టలు మడత పెట్టుకుంటున్నా. ఇది కూడా పనేనా? నువ్వన్న రోజులు పోయాయి తేజు. మెల్లగా అన్నీ అలవాటు చేసుకోవాలి ఇప్పుడు అన్నారు. తేజు మాలిని గారికి ఎదురుగా ఆ గది బయట కూడా తనకు కనిపించేలా కూర్చుంది. మాలినితో మాట్లాడుతూ అభి ఎప్పుడొస్తాడా అని చూస్తుంది. కాసేపటికి అతను నెమ్మదిగా కిందికి రావడం గమనించి వెంటనే మాలిని పక్కకి చేరి పైన ఉన్న లక్ష్మిని మాలిని ఎక్కడుందో అడిగి డైరెక్ట్గా తల్లి రూమ్ దగ్గరకు వచ్చాడు అభి. అతను గుమ్మం దగ్గరికి రాగానే, శ్రావణి గురించి నాకు మొత్తం చెప్తానన్నావు, ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్పత్తా అంది తేజు. శ్రావణి పేరు వినగానే అక్కడే ఆగిపోయాడు అభి. అతనికి కోపం కష్టం లేచింది. పిడికిలి బిగిసింది. ఇక్కడ మాలిని గారు కూడా శ్రావణి పేరు వినగానే ఫేస్ చిరాగ్గా పెట్టి, ఇప్పుడు దాని సంగతి ఎందుకు? దాన్ని తలుచుకుంటేనే చంపి పాతేయాలన్నంత కోపం వస్తుంది నాకు అన్నారు. కానీ తేజు తగ్గదలుచుకోలేదు. అభికి మొత్తం తెలియాలని కావాలనే అతను వచ్చే టైంకి టాపిక్ ఎత్తింది. నో అత్త, నేను ఎప్పుడు అడిగినా సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు మొత్తం చెప్పాల్సిందే. అసలు నీకు శ్రావణి ఎలా తెలుసు? మీ అబ్బాయి చెప్పకుండానే వాళ్ళ గురించి ఎప్పుడు తెలిసింది నీకు? శ్రావణి అన్నయ్య ఎందుకు మనకి సపోర్ట్ చేశాడు అంది. నిజమే, అప్పటికి తేజు కూడా పూర్తిగా తెలియదని చెప్పడం స్టార్ట్ చేశారు మాలిని. నాకు శ్రావణి ముందు అభి ఫ్రెండ్గానే తెలుసు. ఒకసారి తన ఫ్రెండ్ యూఎస్లో చదువుకోవాలనుకుంటుందని, డబ్బులు లేక ఆగిపోతుందని హెల్ప్ చేస్తానని మీ మావయ్యకి చెప్పాడు అభి. ఆయన కూడా సరే అన్నారు. అప్పుడు ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడు. మేము అభి ఫ్రెండ్ అనే అనుకున్నాం. ఆ తర్వాత శ్రావణి చదువుకోవడానికి యూఎస్ వెళ్ళిపోయింది. 1 సంవత్సరం వరకు కూడా నాకు తెలియదు. ఆ అమ్మాయి 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఒకసారి నేను అభి రూమ్కి వెళ్ళాను. నేను వెళ్ళిన టైంకి అభి వాష్రూమ్లో ఉన్నాడు. ల్యాప్టాప్లో వీడియో కాల్లో ఉన్నారు ఎవరో. కట్ చేయలేదు. నేను కెమెరా ముందుకు వెళ్ళలేదు. అసలు పట్టించుకోలేదు కూడా. ఎవరో అనుకుని సైలెంట్గా అభి కోసం కూర్చున్నాను. అటువైపు కెమెరా ఆఫ్ చేసి ఉంది. సడన్గా ఆన్ అయింది. నేను కెమెరా ముందు లేను కాబట్టి వాళ్ళకి నేను కనిపించే అవకాశం లేదు. సైడ్కి కూర్చున్న నాకు అటువైపు ఉన్న వాళ్ళు కనిపించారు. అటువైపు శ్రావణి ఉంది. దానికి కాదు నేను షాక్ అయింది. తను ఒక తెల్ల అబ్బాయితో ఉంది. వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటున్నారు. కెమెరా ముందు అభి లేడనుకుంది కాబోలు. అది కాక తన కెమెరా ఆఫ్ చేసింది. తనకి తెలియకుండానే టచ్ అయ్యి ఆన్ అయినట్టుంది. దాంతో వాళ్ళు చేసేది నాకు కనిపించింది. చూడగానే అసహ్యం వేసింది. వెంటనే బయటకు వచ్చేసాను. చదువుకోవడానికని వెళ్ళిన పిల్ల అక్కడ వేసే వేషాలవ్వా అనిపించింది. అసలు అభికి బుద్ధి లేదు. అలాంటి అమ్మాయిని డబ్బులు పెట్టి మరీ పంపించడానికని తిట్టుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత అనిపించింది బహుశా వాళ్ళు ప్రేమించుకుంటున్నారేమో, నేనే తప్పుగా అనుకున్నానేమో అని.
అందుకే అభితో ఏం చెప్పలేదు. కొన్ని రోజులకి అభి ఫ్రెండ్స్ ఇంటికొచ్చినప్పుడు అనుకోకుండా నా చెవిలో పడింది అభి శ్రావణి ప్రేమించుకుంటున్నారన్న విషయం. నిర్ఘాంతపోయాను. అసలు నమ్మలేకపోయాను కానీ అభి కూడా వాళ్ళ మాటలతో ఏకీభవిస్తూ మాట్లాడేసరికి అది నిజమే అని ఒప్పుకోక తప్పలేదు. నా కళ్ళతోటే చూశాను కదా, అలాంటి పిల్లని నా కొడుక్కి చెల్లా పెళ్లి చేయాలి. వెంటనే మీ మావయ్యకి చెప్పాను. ఆయన కూడా చాలా షాక్ అయ్యారు. అభిని మోసం చేస్తుందని తెలిసి కోపంతో రగిలిపోయారు. నేను అభితో మాట్లాడదామన్నా కానీ మీ మావయ్య వద్దన్నారు. ఇప్పుడు మనం ఏం చేసినా తను నమ్ముతాడో లేదో తెలీదు. నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను అన్నారు. తర్వాత ఎలా కనుక్కున్నారో తెలియదు కానీ శ్రావణి అక్కడున్నప్పుడే ఫోన్ చేసి అభికి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ పిల్ల పట్టించుకోలేదు. కొన్ని రోజులకి ఆ విషయం తెలిసి శ్రావణి ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అభికి మీ అమ్మాయిని దూరంగా ఉంచండి అని. అక్కడ గొడవైంది. శ్రావణి వాళ్ళ నాన్న కూడా పంతంగా ముందు మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోండని మీ మావయ్య మీద గొడవకి దిగారట. వాళ్ళ ఇంట్లో కూడా ఇష్టం లేదు కదా, ఇది ఎలాగూ జరిగేది కాదులే అనుకున్నాం. ముందు శ్రావణి ఇండియాకి వస్తే అప్పుడు తేల్చుకోవచ్చు అన్నారు మీ మావయ్య. కానీ కొంతకాలానికే ఆయన మనందరికీ దూరంగా వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టోరీ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.